లో నుండి లూకాసు వార్త 13వ అధ్యాయము 6 వచనము 7 వచనము 8 వచనము 9 వచనం 6 నుండి 9 వరకు అయితే మొదటి 2 వాక్యాలు ముందు చదువుకొని దాని కంటిన్యూషన్గా ముందుకు వెళ్ళిపోదాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 6 వచనం నేను చెప్పింది. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీయూ కనబడలేదు. దేవునికి స్తోత్రం. ఏమీయూ దొరకలేదు అనే మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ ఈరోజు మన మూల వాక్యము మనం చూసినప్పుడు లూకాసు వార్త 13వ అధ్యాయము 6 వచనము నుండి 9 వచనం వరకు వాక్యము మనము ధ్యానం చేయబోతున్నాం. మరి దేవుని యొక్క దయ చొప్పున ఇది మరి అంశము అంజూరపు చెట్టు. అయితే ఫలములు లేని జీవితము, ఫలభరితమైన జీవితం, ఈ రెండు మధ్యలో ఈ అంజూరపు చెట్టు కనబడుతుంది. ఒకటి ఫలము లేని జీవితం, అయితే ఫలభరితమైన జీవితం అనేది ఇక్కడ గమనించాల్సిన రీతిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఒక ఉపమానము, ఈ సిలువ ధ్యానములలో ఒక ఉపమానము, ఒక గంభీరమైనటువంటి ఉపమానాన్ని మనము పరిశీలన చేసుకుంటున్నాం. మనం అంజూరపు చెట్టు అనేది చాలా ఇక్కడ ప్రాముఖ్యమైన రీతిని చూస్తూ ఉంది. ఇక్కడ అంజూరపు చెట్టు ఇక్కడ ఏమి మనము కనబడుతున్నాయి అంటే మన జీవితానికి అర్థము లాంటిది. దేవుడు మనలో ఏమి ఆశిస్తున్నాడో, మన జీవితము ఇదిగో ఫలభరితముగా ఉన్నదా లేక ఇదిగో మరి ఫలములు లేని జీవితముగా ఉన్నదా, ఈ రెండిటి మధ్యలో ఈ ఉపమానము చెప్పబడింది. అది కాబట్టి ఇందులో మనము చూచినప్పుడు 6వ వచనము ఇప్పుడు మరలా చదువుకుందాం. 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం అంజూరపు చెట్టు అన్నాడు కనుక దేవుని ప్రజలకు అది సూచన, అది నీకు నాకు మనకు సూచన కనుక ఇక్కడ ఇశ్రాయేలీలకు కూడా సూచనగా కనబడుతుంది. ఆయన ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోటలో ఏం పెట్టాడట? అంజూరపు చెట్టు పెట్టాడట. అంజూరపు చెట్టు పెట్టి ఆయన దానిని వెతుకుతున్నాడట. ఇక్కడ అలాంటిది కనబడతా ఉంది. అంజూరపు చెట్టు దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా కనబడతా ఉంది. నిన్ను నన్ను చూస్తుంది. ఈ విషయాన్ని గమనించుకోవాలి. అంజూరపు చెట్టు ఈ లోపలగా మనం చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలు జీవితాలలో కూడా కనబడుతుంది, మన జీవితాల్లో కూడా కనబడుతుంది. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనములో చెప్తున్నాడు కదా ఒక మాట. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చూసారా, అరణ్యములో ఏముంటాయి? అసలుకే ఏమీ ఉండవు, కానీ ఇశ్రాయేలీలు దొరికారట. పండ్లు ఎలాగ కావాలని ఆశించాడో అలాగే ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. ఏంటట? చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను చూచాడు. ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ఇశ్రాయేలు ప్రజల మీద ఆయన ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలంటే దేవునికి ఇష్టముగా వాగ్దానము చేసి ఉన్నాడు. తన ప్రజల కోసమై ఆయన ప్రేమను ఆయన చూపించాడు. అక్కడ నిజంగా అదిగో ఎడారులంట పండ్లు దొరికినట్లుగా నాకు దొరికారు వాళ్ళు. ఎండలో బాగా చల్లటి నీళ్లు ఉంటే ఎట్టుంటుంది? భోజనంతో కూడా
ఇవి పని లేదు. ఎందుకంటే ఆ దప్పిక తీర్చేది ఈ దాహమే. ఇశ్రాయేలీలు కూడాట ఆయనకు దొరికారట. వారట చిగురు పెట్టినట్లుగా, వారట ఇంకా అంజూరపు చెట్టు మీద తొలి ఫలము, మొదటి ఫలము దొరికినట్టు నాకు దొరికారు. కాబట్టి ఇక్కడ దేవుడు తన ప్రజలను ప్రత్యేకముగా నాటాడు ఆయన. ఇక్కడ ఇంకా మనం చూస్తే ప్రేమను ఆయన చూపించాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా ఒక ప్రత్యేకమైన ఆయన ప్రేమిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. అందరిలాంటి ప్రేమ, అందరూ చూపిన కృప అందరి మీద ఉన్నటువంటిది కాదు, నీ మీద చూపుతుంది ప్రత్యేకమైంది. నీ కోసము ఒక ప్రత్యేకమైన ప్రేమ చూపించాడు. ఈ రోజున ఇదిగో మరి అందరి జీవితాలలోనూ ఈ కుటుంబము ప్రార్థన పెట్టుకుంటున్న బిడ్డలు కోరినటువంటి మరి దాస్ గారి విషయంలో కావచ్చు, మరి గారి విషయంలో కావచ్చు, వారి బిడ్డల విషయంలో కావచ్చు, ప్రత్యేకమైన ప్రేమ ఉన్నది అనడానికి ఖచ్చితంగా అది నిజమనడానికి ఏమాత్రం సందేహము లేదు. కారణము వారిని చూచాడు, వారిని ప్రేమించాడు. దేవుడు వారికి ఇచ్చిన గృహ విషయంలో, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక బిడ్డలు చదువు విషయంలో, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఇదిగో మరి వ్యవసాయ విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని ఇచ్చాడు. ఇది ఆయన ప్రేమకు నిదర్శనం. ఆయన ప్రేమిస్తే ఏదైనా ఆయన మన కోసం చేయగలడు. ఆయన ప్రేమలో ఉంది. ఆయన ప్రేమించినప్పుడు ఏదైనా చేస్తాడు. ఆయన ప్రేమించినప్పుడు ఏదైనా ఇవ్వగలడు. ఆయన ప్రేమించాడు కనుకనే సిలువ ప్రేమ మన దగ్గరికి ఎలాగుందయ్యా అంటే ఆయన మరణము పొందినంతగా మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి ఉందండి ఈ ప్రేమ? ఈ రోజున ప్రేమించమని లోకములో ఏం చేస్తున్నారట? చంపేస్తున్నారు. ప్రేమించమని మోసం చేస్తూ ఉన్నారు. ప్రేమించమని హత్యలు చేస్తూ ఉన్నారు. ప్రేమించమని ఎన్నో రకాల నష్టపరుస్తూ ఉన్నారు. జీవితాలు పాడు చేస్తూ ఉన్నారు. యేసయ్య ప్రేమ అది స్వచ్ఛమైన ప్రేమ ఎలాగుందయ్యా అంటే ఆయన ఒక ప్రత్యేకమైనది ఆయన ప్రేమ. దేవునికి స్తోత్రం. అందుకోసం ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనములో చెప్తున్నాడు కదా. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం, ద్రాక్ష చెట్టున లేకుండునట్లును, అంజూరపు చెట్టున లేకుండునట్లును, ఆకులు వాడిపోనట్లును. కాబట్టి ఎంత ప్రేమించినా ఇదిగో మరి ఇశ్రాయేలీయులు ఎలాగున్నారయ్యా అంటే దేవుని మాటకు లోబడలా. ఎప్పుడైతే నువ్వైనా నేనైనా ఎవరైనా దేవుని మాట వినకపోతే, లోబడకపోతే, దేవుని మాట మనము ధిక్కరిస్తే ఆయనట ఏదైనా చేయగలడు. అక్కడేం చేస్తున్నాడట? ఆ చెట్టునే కొట్టేస్తా నేను. కానీ అలాగ కాక ఈరోజు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా? ఎంతగా ప్రేమిస్తున్నాడు తెలుసా? ఇక్కడ అంటాడు కదా, ఇదిగో మరి యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు ఇక్కడ అంటాడు, మనము కూడా దేవుని తోటలో ఈ విధముగా నాటబడిన వారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మన పితరులకు అలా చేశాడు. ఇప్పుడైతే ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన త్రీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించాలని కనుక దేవుడే నేనుండి నా నుండి కోరుకున్నాడంటే బహుగా మనం మరి ఎక్కువగా ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చాడంటే, ఈ సంవత్సరం ప్రారంభం నుండి కూడా ఎందుకు దేవుడు ఇచ్చే అవకాశం ఇచ్చాడంటే, ఇంతగా దేవుడు ప్రేమిస్తున్నాడంటే, ఇంతగా దేవుడు నీకు నాకు కృప చూపుతున్నాడంటే, ఆయన పోషిస్తున్నాడయ్యా అంటే, ఇంతగా ఆదరిస్తున్నాడయ్యా అంటే మనము ఆయనలో ఫలించాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఫలించుట అనేది దేవుని కోరిక, అది దేవుని చిత్తం, అది దేవుని ఉద్దేశం. అది అభివృద్ధి చెందాలి, విస్తరించబడాలి, మన సరిహద్దులు విశాలపరచబడాలి. బిడ్డల జీవితాలలో, ఇదిగో యజమానుడి జీవితాలలో, యజమానురాలు జీవితాలలో, ఈ కుటుంబ జీవితాలలో దేవునిలో ఎక్కువగా ఫలించాలని దేవుడు కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. అది దేవుడు ఎప్పుడంట ఆయనలో మనం ఉంటే, ఆయన మాట మనం వింటే ఖచ్చితంగా ఫలిస్తాం. ఒక చెట్టు ఎంత నాటినా అది బతకదు. ఒక్కొక్క చెట్టు తీసట్ట పారేద్దామని పారేసినా అది అక్కడ
బతుకుద్ది. కనుక దేవుని బిడ్డలారా, ఇదిగో మరి పారబోయే స్థితిలో మనం ఉండొచ్చు, ఏదో స్థితి ఆధారం లేని స్థితిలో ఉండొచ్చు. ఒకే ఆధారము దేవుడే, ఒకే అండ దేవుడే, ఒకే దిక్కు దేవుడే, ఒకే విధమైన ఆదరణ మనకు దేవుడే, మనకు ఆశ్రయము దేవుడే. అలాగున్న దేవుడు నిన్ను నన్ను ఇలాగ ఉంచుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. అందరూ చూద్దామా హల్లెలూయా. కాబట్టి ఎక్కువగా ఫలించాలి. ఫలభరితమైన జీవితము మనకు అవసరము. దేవునిలో పట్టుదల, దేవునిలో ప్రణాళిక, దేవునిలో పరిశుద్ధత, దేవునిలో ప్రార్థన, ఈ అనుభవం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏది నిన్ను తక్కువగా, దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమొస్తుందయ్యా. అంటే కాపరిగా దేవుణ్ణి నువ్వు పెట్టుకోలేదేమో, ఉన్నంతసేపు ఉంచి ఆగిపోతున్నావేమో, కాపరిగా ఉన్నంత కాలం కొదువు ఉండదు అంటాడు దావీదు భక్తుడు. అక్కడ కింద వచ్చినములు నా గిన్నె నిండి నేను బ్రతుకు దినములన్నీ వస్తాయి. శ్రమలు లేకుండా లేవు, శోధనలు లేకుండా లేవు, బాధలు లేకుండా లేవు. మన పితరుల జీవితాలలో ఉన్నవి, నీ జీవితంలో నా జీవితంలో ఉన్నవి. ప్రభు యేసయ్య శరీరధారిగా ఆయన కూడా శ్రమలు, ఆయనలో ఒక ఉన్నతమైన జీవితాన్ని ప్రభు మనకి ఇవ్వగలడు. దేవునికి స్తోత్ర. కాబట్టి మొదటిది అంజూరపు చెట్టు దేన్ని సూచిస్తుందట? నన్ను చూపిస్తుంది. దేనికోసం అంటే ఫలించుటకు చూపిస్తుంది. రెండవది ఇక్కడ మనం చూసినట్లయితే ఇదిగో మరి 6వ వాక్యములోనే మరలా దానిని కంటిన్యూ చేస్తే 6వ వాక్యము, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతకి వచ్చినప్పుడు రెండు అనుభవం ఏంటో తెలుసా? ఈ ఉపమానములో ఈ అంజూరపు చెట్టులో ఫలములు వెతికిన యజమానిగా కనబడుతున్నాడు. ఫలములు ఎదుగుతున్నాడు యజమాని, ఆ తోట యజమాని ఫలములు ఎదుగుతున్నాడు. కానీ అక్కడ ఎదుగో మరి ఎతికిన యజమానిగా కనబడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చదువుకుంటే అతడు దాని మీద ఫలములు వెతకగా కనబడలేదు అంటాడు. ఫలములు ఎదుగుతేనంట కనబడలేదట. దేనికోసం చెట్టు పెట్టింది? దేనికోసం ఆ చెట్టు నాటింది? ఫలాల కోసం. కానీ ఏమి లేవంటే అక్కడ ఫలములు కనబడాల. అంటే దేవుడు మనలో ఫలములు ఆశిస్తున్నాడు. నీలో, నాలో, మన కుటుంబంలో. ఉద్యోగం అనేది ఫలము, చేతి పనుల ఫలము, వ్యవసాయముల ఫలములు, ప్రార్థనల ఫలము, భార్య ఫలించు. ఇలాగ బిడ్డల కుటుంబాలంతా ఫలభరితంగా ఉండాలి. కానీ వెతికితే ఏమి లేవంటే అక్కడ ఫలములు కనబడకుండా ఉన్నాయి. ఫలములు లేని జీవితాన్ని ఇక్కడ కనబడతా ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనములు చదువుకుంటే, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. కనుక ఆత్మ ఫలములు ఉన్నాయి. ఆత్మ ఫలములు ఎలాగున్నాయో, ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, ఆశా నిగ్రహము, విశ్వాసము, మంచితనం ఎలాగ ఉన్నాయో అదిగో ఆ ఆత్మ ఫలములు కాని జీవితం కూడా ఉంది. కాబట్టి ఎలాగా ఆయన ఫలాలు ఎదుగుతున్నాడంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనం, ఇవన్నీ ఎవరిలో ఉండాలి? ప్రార్థనే ఏంట మరి ఏమన్నా ఆశించాం అనుకో, ఏమన్నా అనుకున్నాం అనుకో, ఏంటో నాకు తెలీదు అన్నాం అనుకో. ప్రేమ అసలుకే ఏది? ప్రేమ ఏం చేస్తుంది? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు అయినా ఓర్చుకుంటుంది. యేసయ్య ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు! ఇదిగో ఆయన మరణం పొందినంతగా ప్రేమించాడు. ఈ ప్రేమ అనేది కనబడాలి లోకములో. వాస్తవానికి కనబడదు, కానీ అది మనలో నుండే కావాలి. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇలాగున మనము చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో ఇదిగో ఫలభరితమా లేక కేవలము ఆచారమా అన్నాడు. ఫలభరితంగా ఉండాలా? ఫలాలతో ఉండాలా? ఆచారంగా ఉందామా?
ఆచారంగా ఉంటే మనకి నష్టము వస్తుంది, కానీ ఫలభరితముగా ఉంటే ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తుంది. 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం 19 వచనములు అంటాడు కదా. 7వ అధ్యాయం 19 వాక్యము దేవుడు అంటున్నాడు కదా, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి. కాబట్టి ఫలములు కావాలి, మంచి ఫలములు కావాలి. ఆ మంచి ఫలములు ఫలించాలి. ఆ చెట్టుకు అభివృద్ధి ఉంది, ఆశీర్వాదముతో నింపుతాడు అది. అందుకోసమే అంటున్నాడు, కాని ఫలములు వస్తేనట దాన్ని ఎప్పుడైనా దాని మీదకి గొడ్డలి రాకపోదు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్ర. చాలాసార్లు చెప్పాను నేను, చాలాసార్లు మీరు విన్నారు. చెట్లన్నీ కూడా మీటింగ్లు వేసుకున్నాయి. చెట్లన్నీ పెద్ద పెద్ద చెట్టు మోను పెద్దవన్నీ మీటింగ్ వేసుకుని అంట. మనుషులు ఎట్ట వేసుకుంటారో అదిగో అక్కడక్కడ మీటింగ్లు వేసుకుంటారు చూసారా. మరి అలాగే ఇవి కూడా మీటింగ్స్ వేసుకుని అంట. ఏమని అంటే, ఇంత పెద్ద చెట్టు ఆకాశాన్ని అంటుకుంటున్నాం మనం, చిన్న గొడ్డలు వచ్చి మనం నరికేస్తుంది, అలాగను మనం కింద పడిపోతున్నాం. అంత ఎత్తు ఎదిగిన అంత లావు ఉన్న మనం ఎదుగో మరి కింద పడిపోతున్నాం. ఆ చిన్న గొడ్డలి ఎంత, గొడ్డలి బిసాది అంత, అసలు ఏందో తెలుసుకుందాం ఇవ్వాలన్నాడు. వాటిలో తెలివైన చెట్టు ఒకటి అందంట, వాటిలో తెలివైన చెట్టు. అదిగో ఆ గొడ్డల యొక్క విలువ కాదా, ఆ గొడ్డల దగ్గర ఉన్నటువంటి శక్తి కాదు. అదిగో ఆ గొడ్డల్లో దూరినాడు మనోడే. ఎవరు? కర్రగా పవర్ ఇచ్చేది, ఆ పట్టు ఇచ్చేది మనోడే చేస్తున్న దానికి నేలమట్టం అవుతున్నాం మనం. ఆ గొడ్డల వల్ల కాదు, ఇదిగో మనోడు అంటే అదిగో చెట్టు, ఆ ఏదో ఒక చెట్టు ఆ కొమ్మలో తీసిందేగా ఈ కర్రగా కింద నేల పడగొట్టేస్తుంది. అంటే దేవుని బిడ్డలారా, ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే మనోడు దూరితేనే. ఏదో దూరాడు, వాళ్ళు దెయ్యం వెళ్ళి వీళ్ళు దూరి అదిగో నష్టము, అదిగో కుటుంబానికి పతనము ఏదో ఒకటి చేస్తున్నాడు. అందుకోసమే అదిగో ఎవరో కాదు, ఎక్కడి నుంచో దెయ్యం వస్తుంది కాదు, ఇదే దెయ్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, ఆయనట ఫలభరితముగా ఉండాలి, లేకపోతే ఊరుకోను అని మాట చెప్తున్నాడు. 3వది ఆయన అంటాడు కదా, 7వ వచనాన్ని చదువుకుంటే 13 వచనాన్ని చదువుకుంటే, గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి ఇక్కడ గమనించినట్లయితే 3 సంవత్సరాలట దేవుడు సహనముతో ఉన్నాడు. అది 3 ఏండ్లు నీ కోసం నా కోసము ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ సంవత్సరమైనా ఈ నెలలోనైనా ఈ రోజునైనా ఇదిగో నా బిడ్డ నా దగ్గరకు వస్తాడేమో, నా కుమారుడు నా దగ్గరకు వస్తాడేమో, నా కుమార్తె నా దగ్గరకు వస్తుందేమో, ఇదిగో ఫలభరితంగా నడుచుకుంటారేమో, ఫలభరితమైన ఆలోచనలు కలిగి ఉంటారేమో అని 3 ఏండ్ల అవకాశం ఇచ్చాడట. సహనం. దేవుని దగ్గర ఏముందో తెలుసా? సహనం ఉంది. మనం అనుకుంటా ఏంటో దేవుడు ఎప్పుడు లేట్ చేస్తాడు, నా ప్రార్థనకు జవాబు రాదు, ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాను, ఆయనకు అసలుకే జవాబు రావట్లేదు అనుకుంటాడు. సహనముతో ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్ర. ప్రతిదానికి 3 సంవత్సరాలట ఎదురు చూశాడు. అయితే దేవుని బిడ్డలారా, 2 పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 9 అంటాడు కదా. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు దేవుడు తన వాగ్దాన విషయములో ఆలస్యము చేయువాడు కాదుగా, కానీ అదిగో దేవుడు ఎందుకు అవకాశం ఇస్తున్న సహనముతో ఉన్నాడంటే, ఎవరు కూడా నీవైనా నేనైనా ఫలించాలని కోరుకున్నాడే, కానీ ఇదిగో మనము నశించిపోకూడదని, మనము నశించిపోవాలని కోరుకోవట్లా. తన వాగ్దాన విషయములో ఆలస్యం చేస్తుంది. అందుకోసమే దేవునికి స్తోత్ర. ఒక ఆయన అంటాడు కదా, ఎప్పుడో చెప్పాడు ప్రభు వస్తాడని, ఇంకా రాలేదు. కానీ ఎందుకోసం? ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, ఇంకా మారతాడేమో అని. ఇంకా 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 ఎందుకంటే ఎవరిని ఆయన నశింపు చేయడానికి లేడాయన. ఆయన ప్రేమిస్తున్నాడు. నశించిన దానిని వెదక రక్షించడానికే. యేసయ్య ఇక్కడ ఎన్ని సంవత్సరాలంట? యేసయ్య సేవ చేసింది ఎన్ని సంవత్సరాలు?
మూడేండ్లు ఆయన సేవ చేశాడు అంటాడు కదా. అదిగో యేసయ్య సేవ కూడా 3 సంవత్సరాలు అయినా కొందరు ఏం చేయలేదంటే మారలేదు అంటాడు. యేసయ్య ఇచ్చాడు అవకాశం, ఆయన మారకపోతే మనకు శిక్ష, మారితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్ర. 4వది అంటున్నాడు కదా, ఇక్కడ 7వ వచనములు అంటాడు, కంటిన్యూ చేస్తే ఆ మాట ఇందా చదువుకున్నాం 13:7. కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టున పండ్లు ఎదగవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. కనుక నరికి వేయాలని తీర్పు వచ్చేసింది. దాన్ని తీసేద్దాం, అది లేకుండా చేద్దాం తీర్పు వచ్చేసింది. అయితే న్యాయమైన నిర్ణయం ఒకటి ఉంది, అది అంటున్నాడు కదా, దానికి నరికి వేయము. కానీ ఫలము లేని జీవితానికి ఆయన తీర్పు ఏంటో తెలుసా? నరికి వేయడమే. కానీ ప్రభువు చెప్పుచున్న మాట ఏంటో తెలుసా? అదిగో అక్కడ ఆయన చెప్పిన మాట అంటాడు. ఆ భాగములో చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనములో అంటున్నాడు కదా, 15వ అధ్యాయం 6వ వచనం, ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు బయట పారవేయబడును. దేవునికి స్తోత్ర. యేసయ్య లేకుండా, యేసయ్యలో జీవించకుండా, యేసయ్యలో నడవకుండా ఉంటే ఆయన తీసి పారవేస్తాడట. అంటే తీర్పు వచ్చినట్టే. 5వ అనుభవం ఏం చెబుతుందో తెలుసా? ఈ యొక్క అంజూరపు చెట్టు 5వ అనుభవము 8వ వచనములో చెప్తున్నాడు. 8వ వచనములో, అయితే వాడు అయ్యా దాని చుట్టూ తవ్వి వెరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, లేని ఎడల. కాబట్టి తోటమాలి అడుగుతున్నాడు, తోటమాలిగా ప్రభు అడుగుతున్నాడు తండ్రితో, అయ్యా ఇదిగో ప్రార్థన చేస్తున్న మధ్యవర్తిగా చెప్తున్నాడు, ఆకాశమునకు భూమికి మధ్యవర్తిగా చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరు క్షమించయ్యా. ఇంకా మార్చుకుంటామని, ఇంకా లోబడతామని, ఇంకా భయపడతామని, ఇంకా ఫలిస్తామని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఆకాశమునకు భూమికి మధ్యలో ఎలాగో ఆయన సిలువ మీద ఉన్నారో అలాగని ఈ రోజున మన కోసమై ఆయన అదిగో యేసయ్య మన కోసమై మధ్యవర్తిగా నిలబడి అడుగుతున్నాడు. కాబట్టి మనలో ఏం కావాలయ్యా అంటే ఫలభరితం. ఇంకా ఎరువేద్దాము, ఇంకా తవ్వుదాము, ఇంకా కావలసిందంతా కూడా చేద్దామని అంటున్నాడు. నీకోసం నా కోసం ఏదైనా చేయగలడు, కాకపోతే మనము ఫలించాలి. దేవునికి స్తోత్ర. ఆఖరి ఆ మాట ఏంటయ్యా అంటే ఫలించుట దేవుని చిత్తము. కాబట్టి ఈ దినాన ఇదిగో మరి మన కుటుంబ జీవితాలలో ప్రత్యేకముగా మరి దాస్ గారును మరియమ్మ గారును వారికి ఇచ్చిన కుమారుడు కుమార్తె వారి కుటుంబ జీవితాలలో దేవుడు ఏమైతే ఫలములు ఎదురు చూస్తూ ఉన్నాడో అట్టి ఫలభరితమైన ఆశీర్వాదముతో నింపబడును గాక, అట్టి దీవెనితో ఉంచును గాక, అట్టి దేవుని కృప బిడ్డలకు తోడుగా ఉండును గాక. దేవుడి మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తలలు ఉంచుదాం, ప్రార్థన.